ప్రాథమిక అర్బన్ ఆరోగ్య కేంద్రాల్లో పనిచేస్తున్నటువంటి వైద్యులు సిబ్బంది ఆశా కార్యకర్తలను తీవ్రమైన వేధింపులకు గురి చేస్తున్నారని వాటిని తక్షణమే వదిలి ఉద్యోగులుగా గుర్తించాలని ఏఐటీయూసీ నేత గుంటి వేణుగోపాల్ ఆశా కార్యకర్తలు డిమాండ్ చేశారు. కడప నగరంలో ఏఐటీయూసీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఆశా కార్యకర్తలు ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు ఆసుపత్రిలో ఆ తర్వాత ఫీల్డ్లో పనిచేయాలని చెప్పడం సరికాదన్నారు. ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ కడప జిల్లా సమితి ఆధ్వర్యంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల సెంటర్ లీడర్ల సమావేశం నిర్వహించుకుంటా ఉన్నాం. ఈ మీడియా సమావేశంలో నాతో పాటు ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ కేసీ బాదుల్లా గారు, ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కామ్రేడ్ మరియమ్మ, కామ్రేడ్ కల్పన, అలాగే ఏఐటీయూసీ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కామ్రేడ్ గంగా సురేష్, ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా డిప్యూటీ జనరల్ సెక్రటరీ కామ్రేడ్ శాంతమ్మ, కోశాధికారి కామ్రేడ్ అమ్ములు పాల్గొంటూ ఉన్నారు. ముఖ్యంగా ఈ మీడియా సమావేశంలో జిల్లాలో ఆశా కార్యకర్తలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలపైన ఈ సమావేశంలో చర్చించుకుంటూ ఉన్నాం. ఆశా కార్యకర్తలను ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో అర్బన్ హెల్త్ సెంటర్లలో పనిచేస్తున్నటువంటి అధికారులు తీవ్రమైనటువంటి వేధింపులకు గురి చేస్తూ ఉన్నారని తెలియజేస్తూ ఉన్నాం. ఆశా కార్యకర్తలను ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు క్లినిక్లలో పనిచేయాలని చెప్పేసి, తర్వాత 4 గంటల తర్వాత ఫీల్డ్లో పనిచేయాలని చెప్పేసి, అట్లాగే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో క్లినిక్లలో బాకీ పనులు చేయాలని చెప్పేసి బలవంత పెడతా ఉన్నారని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. ఈ బలవంత పెట్టడం వలన ఆశా కార్యకర్తలు ఫీల్డ్లో పనిచేయలేక, క్లినిక్లలో ఉదయం నుండి పనిచేయలేక, అలాగే బాకీ పనులు చేయలేక, బాత్రూములు కడగలేక, పరిశుభ్రంగా క్లినిక్లను తుడసలేక చాలా సతమతమవుతూ ఆవేదనకు గురి అవుతూ మనోవేదనతో క్యాన్సర్ వ్యాధితో చాలామంది ఆశా కార్యకర్తలు చనిపోతూ ఉన్నారు. అందుకోసమనేసి తక్షణం జిల్లా కలెక్టర్ గారు డిఎంఎన్హెచ్ఓ గారితో ఆదేశాలు ఇచ్చి జిల్లాలో ఉన్నటువంటి ఆశా కార్యకర్తలతో మాట్లాడి వారికి ఉన్నటువంటి ఈ విధమైనటువంటి సమస్యలన్నింటినీ తక్షణం పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ డిమాండ్ చేస్తూ ఉంది. అట్లాగే సర్వీసులో ఉండి చనిపోయినటువంటి ఆశా కార్యకర్తల స్థానాల్లో వారి కుటుంబ సభ్యులు కూతురు లేదా కోడలకు తక్షణం ఆ స్థానంలో నియామకం చేపట్టాలి. చనిపోయినటువంటి ఆశా కార్యకర్తలకు ప్రభుత్వం ప్రకటించినటువంటి గ్రాడ్యుటీ 1,50,000 రూపాయలు తక్షణం చెల్లించాలి. దానితో పాటు 10 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా చెల్లించాలని ఏఐటీయూసీ ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్గా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే చనిపోయినటువంటి వారికి 10 లక్షల ఎక్స్గ్రేషియాతో పాటు అనేక సంవత్సరాలుగా కనీస వేతన చట్టాన్ని అమలు చేయాలని చెప్పేసి ఆశా కార్యకర్తలకు 10,000 నుండి 26,000 రూపాయలకు వేతనం పెంచాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. టీబీ అలవెన్స్కు సంబంధించి ఇస్తామని చెప్పేసి తెలియజేశారు. వాటిని లెప్రసీ అలవెన్స్ కొంత మేరకే ఇచ్చారు, మిగిలినటువంటిది ఎక్కడ కూడా ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. అందుకోసం అనేసి డిఎంఎన్హెచ్ఓ గారు తక్షణం 8 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ఆశా కార్యకర్తలకు లెప్రసీ అలవెన్సు, టీబీ అలవెన్సు, అలాగే కరోనా అలవెన్సు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ డిమాండ్ల సాధన కోసం మే 1వ తేదీన మేడే సందర్భంగా ఆశాల కోరికల దినాన్ని నిర్వహించబోతూ ఉన్నాం. ఆశాల కోరికల దినాన్ని పూర్తిగా జిల్లా వ్యాప్తంగా అందరూ ఆశాలు కడప కలెక్టరేట్కు చేరుకోవాలని చెప్పేసి పిలిపిస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఏఐటీయూసీ రాష్ట్ర మహాసభలు ఈ నెల 26, 27, 28, 29 తేదీలలో తిరుపతిలో జరుగుతున్నటువంటి సందర్భంలో 105 సంవత్సరాల సుదీర్ఘ పోరాట చరిత్ర కలిగినటువంటి సువర్ణాక్షరాలతో ఈ దేశంలో లిఖించదగినటువంటి చరిత్ర కలిగిన ఏఐటీయూసీ రాష్ట్ర 18వ మహాసభలు తిరుపతిలో జరుగుతున్నటువంటి సందర్భంగా
జిల్లాలో ఉన్నటువంటి కార్మిక లోకమంతా ఈ ప్రదర్శనలో బహిరంగ సభలో పాల్గొని జయప్రదం చేయాలని చెప్పేసి పిలుపునిస్తా ఉన్నాం.